ఈ దేశానికి ఆధారాలు కొన్ని ఉన్నాయి. విద్య, వైద్యం, ఉద్యోగం, ఆహారం, ఆర్థికం, ఆశ్రయం, ఇవన్నీ ఆధారాలు. దేశం నిలబడాలంటే ఇవన్నీ అవసరం. అయితే విద్య ఆకాశమంత ఎత్తు ఖరీదుతో నిలబడిపోయాది. సామాన్యమైన ప్రజలు చదువుకోవటానికి వెళ్ళలేదు. దయచేసి గమనించాలి, దేశానికి ఉన్న ఆధారాలు కదులుతూ ఉన్నాయి. వైద్యం ఆకాశాన్ని అంటుతూ ఉంది. సామాన్యమైన ప్రజలు వైద్యం చేయించుకోలేక చచ్చిపోతూ ఉన్నారు. ఉద్యోగాలు, పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదువుతూ ఉన్నారు. అమెరికా వెళుతున్నారు, ఎక్కడెక్కడో వెళ్ళి చదువుకొని వస్తున్నారు. అక్కడ ఉద్యోగాలు లేవు, ఇక్కడ ఉద్యోగాలు లేవు. వారి మీద తల్లిదండ్రులు పెట్టిన పెట్టుబడి లక్షలు లక్షలు. తండ్రి అంటున్నాడు, ఆ పిల్లలు అంటున్నారు, బ్యాంకుల్లో మేము చదువుకని లోన్ పెట్టుకొని తీసుకున్నాం, మాకు ఉద్యోగం వస్తే తీరుస్తామని. లేదు, ఇల్లు తాకట్టు ఇల్లు పోయాది, పొలం కూడా పోయాది, పశువులు పోయాయి, విద్య మిగిలాది, ఉద్యోగం లేదు. దేశానికి ఉన్న ఆధారాలన్నీ కదులుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా మంది ఏడుస్తూ ఉన్నారు, ఆరోగ్యం లేదని, ఉద్యోగం లేదని. ఇంత చదువుకున్నాడు, చదువుకు తగిన ఉద్యోగం లేదని. ఎంఏ చదువుకున్న బిడ్డ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. మీరు ఎరుగుదురా? ఎన్నో ప్రాంతాలు తిరిగి కొందరిని పలకరిస్తే విషాదమైన విషయాలు చెప్తూ ఉన్నారు. వారు అంధకారంలో, చీకటిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. వెలుగు వారికి కనిపించలేదు. ఎందుకో తెలుసా? దేశానికి ఉన్న ఆధారాలన్నీ కదులుతూ ఉన్నాయి. ఏదో ఒక్కరోజు ఈ దేశం కూలిపోతాది, ప్రతి దేశము కూలిపోతాది. ఆధారమైన అన్ని కదులుతున్నప్పుడు కూలిపోతాయి. ఈ కదులుతున్నవి స్థిరంగా ఉండాలంటే మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, లోక రక్షకుడైన, ప్రపంచం కొరకు ప్రాణం పెట్టిన నా యేసు ప్రభులు వారు చెప్తున్న మాట, నా ప్రభు చెప్తున్న మాట, దేశమా ఆధారాలు కదులుతున్నాయని భయపడుతున్న దేశమా, నా మాట వినండి.